నెల్లూరు నగరంలోని స్థానిక రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నందు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో నియోజకవర్గంలోని సమస్యలపై ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ఇందులో తెలియజేసిన సమస్యలను అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, పెంచల్ నాయుడు, సుధాకర్, షాబీర్ ఖాన్, శంషుద్దీన్, గంగాధర్, మమతారెడ్డి, ఒట్టూరు సురేంద్ర, అరవ శ్రీనివాసులు, హజారత్ నాయుడు, రమేష్ చౌదరి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ వారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజా దర్బార్లో ఏవైతే సమస్యలు వస్తున్నాయో అవి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, హౌస్ సైట్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన సమస్యలు కానీ, ఇతరితర ఏవైతే వస్తున్నాయో అవి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నోట్ చేసుకుని కన్సర్న్ అధికారులతో, అది రెవెన్యూ సమస్య అయినా, ఎలక్ట్రికల్ సమస్య అయినా, కార్పొరేషన్కి సంబంధించిన సమస్యలైనా కూడా వాటన్నింటి కూడా మాట్లాడి వీలైనంత వరకు ఏదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించింది. నిరంతరం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో దాదాపు 370 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఇటీవల మొన్న మీరు 24వ తారీఖు చూస్తే దాదాపు 27 కోట్ల రూపాయలతో వివిధ రకాల రోడ్లు, డ్రైన్లు ఒకే రోజు శంకుస్థాపన చేసినాం. ఏదైతే ఒకే రోజు శంకుస్థాపన చేశామో 60 రోజుల లోపల ఆ వర్క్లన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తామన్న మాట ఇచ్చాం. దాని ప్రకారం వర్క్లన్నీ కూడా వాటిల్లో చాలా వరకు కూడా వర్క్లు మొదలైనవి. రెగ్యులర్గా అవి కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అదిగాక గ్రామాల్లో చంద్రన్న వెలుగులు కానీ, అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇరిగేషన్ కింద కాలువలు కానీ వీలున్నంత వరకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక, అది 18 గ్రామాల్లో అయినా 26 డివిజన్లో కూడా స్థానిక కూటమి నాయకులతో, అదేవిధంగా ప్రజాబాటులో భాగంగా నియోజకవర్గంలో తిరిగేటప్పుడు వచ్చిన అర్జీలు, అవి కాకుండా నేరుగా ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామో దానిలో వచ్చినాయి అన్నీ కూడా ఒకసారి చూసుకొని స్థానిక నాయకులతో అందరితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఏది అవసరమో కూడా ఆర్థిక నిధులు లభ్యతను బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, విలీన గ్రామాలు ఉన్న నియోజకవర్గం, చాలా పెద్ద విస్తీర్ణం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎక్కడెక్కడ అవసరమో జనవాస ప్రాంతాలు, పేదలు, మధ్యతరగతి కుటుంబీకులు ఇవన్నీ కూడా చూసుకొని చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా రాబో 3 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి పనులు అనేవి ఎక్కడ నెల్లూరు ఆగకుండా నిరంతరం కూడా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పటికే అయిపోయినాయి, అన్నీ ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కూటమి నాయకులకి అందరికి కూడా కింద కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా నిత్యం కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అవి ఒక పక్కన సంక్షేమ పథకాలు, అదేవిధంగా రెండో పక్కన అభివృద్ధి పనులు రెండు కళ్ళలాగా చూసుకుంటూ, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించి కూటమి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా ప్రజా దర్బార్లో కూడా చర్చించుకుంటున్నాం. ఎప్పటికప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, డివిజన్ కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీ ఇంకా పార్టీ నాయకులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం దిశగా మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అదేవిధంగా ఉంటుందని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం.